ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దేశంలో ఉన్న మన వాళ్ళందరికీ కూడా దేశభక్తి పెరగాలంటే ఏం చేయాలి? మన వాళ్ళు దేశభక్తి చేయాలంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలనే చదివించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళు దేశభక్తి ఉన్న వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాలనే. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ చదువుకున్న వాళ్ళకి దేశభక్తి లేదని అంటారా? లేదు, ఉంటది. కానీ అదే ప్రభుత్వ పాఠశాల అయితే 90% దేశభక్తి ఉంటది. అదే ప్రైవేట్ స్కూల్లో చదివిన 10% దేశభక్తి ఉంటది. ఇది ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఓకే, జనరేషన్స్ మారుతున్న కొద్ది అన్ని మారుతానే ఉన్నాయి. మీరు ఉన్నప్పుడు మీకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అదంతా డిఫరెంట్ ఉంటుండే. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పి వాళ్ళకు ఆటలు అవన్నీ ఏం లేకుండా. అయితే ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేట్ పాఠశాలకు ఉన్న తేడా ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఆట స్థలాలు ఉంటాయి. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆట స్థలాలు ఉండే ఏమైనా చదువు మూసపోసినట్టు పోవడం రావడం అనేది తప్ప. అదే ప్రభుత్వ పాఠశాలలో అయితే మంచిగా ఇంటికానిచెల్లి ఏరుకుంటా దునుకుంటా వచ్చి ఈ సమాజాన్ని కూడా తెలుసుకుంటాడు. కాబట్టి అతనికి సమాజం పట్ల గౌరవం ఉంటుంది, అన్ని ఉంటాయి. అదే ప్రైవేట్ పాఠశాల అంటే నేను, నా పిల్లలు, నా భార్య, కుటుంబం తప్ప తల్లిదండ్రులను కూడా చూడదు. అదే ప్రభుత్వ పాఠశాల చదివిన వారికి ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద, వారి గ్రామం మీద, పోతే అందరి మీద ప్రేమ కలుగుతుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యా విధానంలో కూడా చాలా మార్పులు రావాలి. అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. దేశం జీడిపి పెరగాలన్నా కూడా ప్రైవేటు పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళే ఈ దేశానికి ఇప్పుడు కూడా సేవ చేస్తున్నారు.